హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 'అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ' పార్ట్ 9. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఆటోకి డబ్బులు ఇచ్చేసి లోపలికి వచ్చింది వేద. గుమ్మం దగ్గర చెప్పులు విడిచి మామయ్యని చూడగానే పరుగు పరుగున దగ్గరికి వెళ్ళి, మామయ్య, నీకో విషయం తెలుసా అని అడిగింది. బద్రీనాథ్ సైలెంట్. రాక్షసి కోపంలో ఉంది అని నెమ్మదిగా చెప్తాడు. అక్క ఇంకా వెళ్ళలేదా? నా కోసం వెయిట్ చేస్తుందా? టైం చూసి 11:30 అయ్యింది. నేను వెళ్ళిపోయింటుంది అనుకున్నాను అంటుంది లోగొంతుతో. అది కోపంగా ఉంది నీ మీద. ఇప్పుడు వచ్చి ఏమన్నా నువ్వేమనకు. కాసేపయ్యాక నేను చూసుకుంటాను సరేనా? అన్నాడు బద్రీనాథ్. ఓకే, కానీ ఏ విషయంలో కోపంగా ఉంది? ఎంక్వైరీ చేసింది నివేద. నీకు ఎవరో జాబ్ కోసం చెప్పారంట కదా అని అడిగాడు. ఆ అవును అంది. అంతలో సుధారాణి బయటికి వచ్చి, ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అడిగింది సుధా. అక్క, నేను గుడికి వెళ్ళాను. అక్కడ కొంచెం లేట్ అయింది. చైతన్య ఇంటికి వెళ్ళిన విషయం తర్వాత చెప్పొచ్చు అనుకుంది. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో నారాయణ గారు నీకేం చెప్పారు అని అడిగింది సుధా. ఏదో జాబ్ ఉందని చెప్పారక్క అంది వేద. మరి నువ్వేం చేశావు? ఏం చెప్పావు ఆయనకి అని గట్టిగా అడిగింది సుధా. అంటే జాబ్ నేను చెయ్యను అని చెప్పాను నెమ్మదిగా అంది బద్రీనాథ్ కళ్ళలోకి చూస్తూ. అంతే చెప్పావా? ఇంకేం చెప్పలేదా? సూటిగా అడిగింది కోపంగా చూస్తూ. ఎందుకే దాన్ని అంత భయపెడతావు? ఇప్పుడు ఏమైందని మధ్యలో వచ్చాడు బద్రీనాథ్. నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉండు నాన్న. నేను దాంతో మాట్లాడుతున్నాను అంటుంది కోపంగా సుధా. చెప్పు, ఏం చెప్పావే? మళ్ళీ కసిరింది సుధా. అది నేను జాబ్ చేయాలనుకుంటే మా హోమ్‌లో లేకపోతే మా అక్క ఫ్యాక్టరీలో చేసుకుంటానని చెప్పాను. కాస్త భయపడుతూనే అంది వేద. కరెక్టే కదా! తను కరెక్ట్‌గానే చెప్పింది కదా సుధా! నిజానికి మనమే ఒకరికి జాబ్ ఇచ్చేలా ఉన్నాం. ఇంకా అది ఎందుకు బయటికి వెళ్తుంది? అని మళ్ళీ కల్పించుకున్నాడు బద్రీనాథ్. నాన్న మిమ్మల్ని మధ్యలో మాట్లాడొద్దు అని చెప్పాను గుర్తుకు చేసింది సుధా. ఇప్పుడు చెప్పు, ఎందుకలా చెప్పావు ఆయనతో? నాకు బయట జాబ్ చేయాలంటే భయం అక్కా అంది. అలా అంటే కుదరదు, చేయాల్సిందే ఆయన చెప్పింది. కాకపోతే మరొకటి, కానీ ఈ 10 డేస్‌లో కంప్యూటర్ క్లాసెస్ పూర్తవుతాయి నీవి. ఆ తర్వాత నేను ఎక్కడ జాబ్ పెట్టించినా అక్కడ జాబ్ చేయాల్సిందే నువ్వు. అర్థమైందా? గట్టిగా అడిగింది సుధా. నేల చూపులు చూస్తూ సరే అక్క నీ ఇష్టం అంది. ఇష్టం లేకపోయినా నివేద. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను వస్తావా? లేదా నాన్నతో హోమ్‌కి వెళ్తావా? అడిగింది సుధా. నేను మామయ్యతో వెళ్తాను హోమ్‌కి. ఇవాళ కంప్యూటర్ క్లాస్ లేదు. నేను నీకు క్యారేజ్ కట్టేస్తా అంటూ లోపలికి వెళ్ళింది. ఎందుకే అంత కోపంగా మాట్లాడతావు? కొంచెం మృదువుగా చెప్పొచ్చు కదా దానికి అడిగాడు బద్రీనాథ్. దాని మంచి కోసమే నాన్న. ఎప్పటికీ మనం తనకు తోడు ఉంటామా? బయటికి వెళ్ళి జాబ్ చేస్తే తన మీద తనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు చూసినా మన మీద ఆధారపడుతూ ఉంటుంది. దానికి ధైర్యం రావాలంటే నేను ఇలాగే మాట్లాడాలి. అదే మాట కొంచెం మంచిగా చెప్పాలి కదా నొచ్చుకుంటూ అన్నాడు బద్రీనాథ్. నేను మెల్లగా చెప్తే వినదు నాన్న. గారాబం చేస్తుంది. అయినా దాని జీతం నాకు కావాలా? దాని పేరు మీదే బ్యాంకులో వేస్తే దానికే పనికొస్తాయి. బయటికి వెళ్తే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకే నేను కఠినంగా ఉంటున్నాను. ఈ విషయంలో మీరు అడ్డు చెప్పకండి ప్లీజ్. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. అది అలిగినట్టుంది. కాస్త బుజ్జగించి అర్థమయ్యేలా చెప్పండి అంటుంది. సుధారాణికి క్యారేజ్ ఇవ్వగానే వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. బుంగ మూతి పెట్టుకొని బద్రీనాథ్ వైపు చూసింది అలిగినట్టుగా నివేద. ఆయన నవ్వుతూ ఇలా రా అని పిలిచాడు. ఎందుకు అలక? అక్క మాటకి కోపం వచ్చిందా అని అడిగాడు. లేదు మామయ్య, కానీ నాకు బయటికెళ్ళి జాబ్ చేయాలంటే భయం. అందుకే వద్దు అని చెప్తే అక్క వినట్లేదు అని అంటుంది.
ఇంకా ఎన్ని రోజులు భయపడతావు? నీకంటూ లైఫ్ లేదని అనుకుంటున్నావా? లేక లోకంలో నువ్వొక్కదానివే జాబ్ కోసం బయటికి వెళ్తున్నావా? అంత భయపడాల్సిన విషయం ఏమీ లేదు. నీకు నచ్చినట్టుగా నువ్వుండొచ్చు అక్కడ. నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మేమున్నాం కదా చూసుకోవడానికి. ఇలా భయపడుతూ కూర్చుంటే ముందుకు సాగలేం వేద అన్నాడు బద్రీనాథ్. సరే మామయ్య మీరు చెప్పినట్టు జాబ్ చేశాను. కానీ అక్కడ ఎవరైనా ఇరిటేషన్ చేస్తే మాత్రం నేను వెంటనే ఉద్యోగం మానేస్తాను. అప్పుడు అక్కకి నువ్వే ఒప్పించాలి. సరేనా? అంది నివేద. మీ అక్కని ఒప్పించడం కాదు. నేను ఇరిటేట్ చేసిన వాళ్ళ మక్కెలు ఇరగ్గొడతాను. సరేనా? అన్నాడు బద్రీనాథ్. హ్యాపీగా థాంక్యూ మామయ్య అంటూ అతని 2 భుజాల చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంది వేద. సాయంత్రం అక్క వచ్చాక హ్యాపీగా చెప్పు. నేను జాబ్ చేస్తాను అని. అది నిన్ను తిట్టినందుకు బాధపడుతూ ఉంటుంది అన్నాడు బద్రీనాథ్. సరే మామయ్య, కానీ మీకొక విషయం తెలుసా? ఇవాళ ఏం జరిగిందో అంటూ మాధవి పరిచయం ఎలా అయ్యింది, ఇంకా ఇవాళ ఏం జరిగింది అన్ని వివరంగా చెప్తుంది. నాకు తెలీదు మామయ్య. చైతన్య వాళ్ళ మదర్ ఆ ఆంటీ అని ఇవాళ చూసి షాక్ అయ్యాను అని చెప్పింది. దానికి ఆయన నవ్వుతూ, చాలా మంచివాడమ్మా చైతన్య. చాలా నిస్వార్థంగా పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు. అతను చేస్తున్నది కూడా ఎక్కడా చెప్పుకోవడం లేదు. గ్రేట్ మ్యాన్. అలాంటి వాళ్ళు ఊరికి 10 మంది ఉంటే చాలు. దేశం బాగుపడిపోతుంది అంటాడు బద్రీనాథ్. నిజమే కదా అనిపించింది వేదకి. ఒక్కసారి చైతన్య నవ్వుతూ ఉన్న రూపం గుర్తుకొచ్చి తనలో తానే సిగ్గుపడిపోయింది. నీకో విషయం తెలుసా? రేపు రాత్రి మాధవి గారు ఇంకా చైతన్య వాళ్ళు మన హోమ్‌కి వస్తున్నారు. పిల్లలతో డిన్నర్ చేయబోతున్నారు అని చెప్తాడు. అవునా? ఎందుకు మామయ్య ఇంత సడన్‌గా? అని అడిగింది వేద. రేపు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజంట. గుళ్ళో అన్నదానం జరిపించి నైట్ ఇక్కడికి వస్తానని కాల్ చేసి సుధకి చెప్పారంట. తప్పకుండా రండి, మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానని చెప్పిందంట సుధ. రేపు నైట్ మనం హోమ్‌కి వెళ్ళాలి. సరేనా? అన్నాడు బద్రీనాథ్. అలాగే మామయ్య, నేను కూడా హోమ్‌లో అంతా డెకరేషన్ చేస్తా అంటూ రేపటి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తూ నివేద, బద్రీనాథ్ కలిసి హోమ్‌కి వెళ్ళిపోయింది. హోమ్ మొత్తం పూలతో డెకరేషన్ చేసింది అందంగా. ఫుడ్ స్పెషల్ మెనూ నిర్మలమ్మకు అప్పచెప్పి, స్వీట్ ఐటమ్స్ మాత్రం తనే తయారు చేసింది వేద. ఆ రోజు సాటర్‌డే కావడంతో అంతా వెజ్ ఐటమ్స్. కానీ అందులో వెరైటీస్ చేయించింది. పిల్లలందర్నీ రెడీ చేసింది. 7 అవుతుండగా అలసిపోయి రూమ్‌లో కూర్చుంది. సుధారాణి వచ్చి తలపై చేయి వేసి, "వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచి డ్రెస్ వేసుకోవే" అని చెప్పింది. బద్రీనాథ్ కూడా అప్పుడే వచ్చి, "నా బంగారు తల్లి అలసిపోయినట్టుంది అంత పని చేసి" అన్నాడు. "అవును నాన్న, చెప్తే వినదు. డెకరేషన్ వాళ్ళను పిలుస్తాను అంటే ఎందుకు? అనవసర ఖర్చు, కొంచెమే కదా" అని తలపై వేసుకుంది అంది సుధ. "ఇంతకు చైతన్య వాళ్ళు ఎన్నిటికి వస్తారు?" అని అడిగాడు బద్రీనాథ్. "ఇంకో హాఫ్ అన్ అవర్‌లో స్టార్ట్ అవుతారంట నాన్న" అంది సుధ. చైతన్య పేరు వినగానే వేద పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. ఉత్సాహంగా అనిపించి తన ఒంట్లో కొత్త ఎనర్జీ వచ్చి ఇప్పుడే వస్తాను అంటూ పరిగెత్తింది. ఫ్రెష్ అప్ అయి యెల్లో కలర్ చూడీదార్ వేసుకుంది. దానిపైన రాణి పింక్ దుపట్టా, హెయిర్‌కి చిన్న క్లిప్ పెట్టి లీవ్ చేసింది. చిన్న మెరూన్ స్టిక్కర్ పెట్టుకుంది. చాలా సింపుల్‌గా ఎంతో అందంగా ఉంది వేద. కాసేపటికి హోమ్ ముందు 3 పెద్ద కార్లు వచ్చి ఆగాయి. ఒకదాని వెంట ఒకటి. చైతన్య, శశి వాళ్ళ అమ్మగారు ఒక కార్‌లో, భాస్కర్ ఇంకా పనివాళ్ళు చంద్రయ్య, గంగ, సునీత, ఇంకో ఇద్దరు ముగ్గురు హెల్పర్స్ మిగతా కార్లలో వచ్చారు. వాళ్ళు రాగానే బద్రీనాథ్, సుధారాణి, బాబూరావు, నిర్మలమ్మ, మిగతా స్టాఫ్ మొత్తం వాళ్ళకి వెల్కమ్ చెప్పారు. చైతన్య వాళ్ళ అమ్మని పరిచయం చేశాడు. అందరూ హ్యాపీగా లోపలికి వచ్చి కూర్చున్నారు. హాల్‌లో చైతన్య కళ్ళు మాత్రం నివేదని వెతుకుతూనే ఉన్నాయి వచ్చినప్పటి నుంచి. అప్పుడే పిల్లలు వెల్కమ్ టు మై హోమ్ అంటూ ప్లే కార్డ్స్ పట్టుకొని, కొంతమంది ఫ్లవర్స్ పట్టుకొని మాధవి దగ్గరికి గుంపుగా వచ్చారు. కొంతమంది పిల్లల చేతుల్లో క్యాండిల్స్ కూడా ఉన్నాయి. అలా చూసేసరికి అందరూ సర్ప్రైజ్ అయిపోయారు. చాలా హ్యాపీగా అనిపించింది మాధవికి. పిల్లలందరూ తనని కలవడానికి వచ్చారు హాల్లోకి అని. అందరినీ
దగ్గరికి తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఫ్లవర్స్ తీసుకొని ఎంతో సంతోషంతో వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకుంది. అంతలో సుధారాణి వేదని పిలిచింది. బయటికి రావాలంటే చైతన్య ఉన్నాడు. వేదకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒక్కసారిగా సిగ్గనిపించింది. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఈ ఫీలింగ్ ఏంట్రా బాబు అనుకుంది మనసులో. కానీ తప్పదు వెళ్ళాలి అనుకుంటూ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చింది. ఎదురుగా చైతన్య తన వైపు చూసి నవ్వుతున్నాడు. అసలే తేనె కళ్ళు. ఇంకా ఆ కళ్ళు తనని చూస్తూ మెరుస్తున్నాయి. కొంటెగా నవ్వుతున్నాయి. అలా చూస్తుంటే తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. మాధవికి వేదని పరిచయం చేసింది సుధ. మాధవి వేదని చూసి షాక్ అయింది. వేద మాత్రం నవ్వుతూ నమస్తే ఆంటీ అని చెప్పింది. వేద ఇక్కడ అని అడిగింది మాధవి. బద్రీనాథ్ అందుకుంటూ తను నా మేనగోడలు. మీకు ముందే పరిచయం ఉంది కదా అని చెప్పాడు. అవును అంది మాధవి. అవునా! ఎప్పటినుంచి పరిచయం మీకు? ఆశ్చర్యంగా అడిగింది సుధ. నిన్న మా ఇంటికి వచ్చింది. అప్పుడే కలిసాం అని చెప్పింది మాధవి షార్ట్‌గా. ఏంటి మేడం మీ ఇంటికి వీధా? నాకు చెప్పనే లేదు చాలా సీరియస్‌గా అడిగింది సుధ. దాంతో నివేద భయంగా బద్రీనాథ్ వైపు చూసింది. జరిగిందంతా వివరంగా చెప్పింది మాధవి సుధకి. అంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది తెలుసు. మళ్ళీ మిమ్మల్ని కలిసిందని తెలీదు మేడం అంది సుధ. నిన్న అది చెప్దామని వచ్చింది. కానీ నువ్వు దాన్ని చెప్పనిస్తే కదా! జాబ్ అని అది ఇది అంటూ హడలు కొట్టేశావు అన్నాడు బద్రీనాథ్. దూరం నుంచి చూస్తున్న చైతన్య నివి ఎందుకు భయపడుతుంది అనుకుంటూ అమ్మో పాపని ఎత్తుకొని దగ్గరికి వస్తాడు. చైతన్య రావడం చూసి నివేద ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తింది. మాధవి, సుధ, బద్రీనాథ్ అది చూసి నవ్వుకున్నారు. ఆ టైంలో శశి, భాస్కర్ ఇంకా పని వాళ్ళందరూ బయటే ఉన్నారు. ఇదేంటి ఇలా తప్పించుకొని పారిపోయింది? చెప్తా నీ పని అనుకుంటూ ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? అని అడిగాడు చైతన్య. వేద ఉత్త అమాయకురాలు. చిన్న విషయాలకే భయపడిపోతుంది. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిని చూడలేం అంది మాధవి. ఎందుకో వేద మాధవికి బాగా నచ్చేసింది. అరేంజిమెంట్స్ అన్నీ బయట చేశారండి మేడం రండి బయటికి అంటూ పిలిచింది నిర్మల. ఇంకో డోర్ నుంచి బయటికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు డెకరేషన్ చూస్తూ. ఎంట్రన్స్ లో సరిగ్గా గమనించలేదు. ఆఫీస్ పక్కన చెట్లకు చిన్న చిన్న లైట్స్ తో ఇంకా బెలూన్లతో అందంగా డెకరేషన్ చేశారు. మధ్యలో టేబుల్ వేసి కేక్ చుట్టూ అందరూ కూర్చోవడానికి చైర్లు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న బర్త్‌డే పార్టీలా ఉంది. రండి ఆంటీ కేక్ కట్ చేయడానికి అంటూ చెయ్యి పట్టుకొని పిలిచింది వేద మాధవిని. అంకుల్ లేరమ్మా ఎందుకు కేక్ కట్ చేయడం అంది బాధగా. శశి, చైతన్య కూడా ఫీలయ్యారు ఆమె బాధ చూసి. సార్ లేరని ఎందుకు అనుకుంటున్నారా ఆంటీ? మీ జ్ఞాపకాలలో లేడా? మీ అబ్బాయి సక్సెస్‌లో లేడా? ఇంకా వేల మందికి ఉపాధినిస్తుంది మీ కంపెనీ. దాని పేరు ప్రతిష్టలో లేడా? అసలు ఆయన లేకుంటే మీరిందాక వచ్చారా? ఇకపైన ముందుకు వెళ్తారా? ఆయన ఎప్పుడూ మీ వెంటే ఉన్నాడు. కాకపోతే కంటికి కనబడడు అంతే. ఇక పైన అంకుల్ లేడు అని ఎప్పుడూ అనకండి అంటుంది ఎంతో అమాయకంగా వేద. అది విన్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా క్లాప్స్ కొట్టారు. మాధవి కళ్ళల్లోకి నీరు వచ్చాయి సంతోషంతో. చేతు వచ్చి మాధవిని హగ్ చేసుకున్నాడు. వేద వైపు చూసి కళ్ళతోనే థ్యాంక్స్ అని చెప్పాడు నవ్వుతూ. ఒక క్షణం షాక్ అయిపోయింది. ఇదేంటి ఇంతలా మాట్లాడేశాను అనుకుంటూ పక్కకు జరిగింది. అంతలో పిల్లల్లో ఒకరు లేచి అవునా ఆంటీ ఎప్పుడూ అలా అనకండి కేకు కూడా మెల్ట్ అయిపోతుంది అని తన బాధ చెప్పుకున్నాడు. అది విని అందరూ గట్టిగా నవ్వారు. చేతు, శశి, మాధవి ముగ్గురు కలిసి కేక్ కటింగ్ చేశారు. ఆ తర్వాత అందరికీ కేక్ ని పంచింది. అది వేద ప్రిపేర్ చేసిన కేక్ అని తెలిసి అందరూ మెచ్చుకున్నారు. ఫ్రూట్స్, గిఫ్ట్స్, పిల్లలకు కావాల్సిన ఇంకా వేరే ఐటమ్స్ బట్టలతో సహా తెచ్చింది మాధవి. పిల్లలందరికీ పంచింది. పిల్లలకి లేట్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళకి డిన్నర్ చేయించమని సుధారాణితో చెప్పింది మాధవి. మీకు లేట్ అవుతుందేమో మేడం అంది సుధ.
మాధవిని. పరవాలేదు, మనందరం చివరగా తిందాం, లేటైనా పరవాలేదు అంది హ్యాపీగా. పెద్దవాళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. పిల్లలకు వడ్డిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది వేద. తన పొడవాటి కురులు తను ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాయి. వాటిని సర్దుకుంటూ అందంగా నవ్వుతుంది. చైతన్య కళ్ళు మొత్తం వేద పైనే ఉన్నాయి. ఎంతో మంది అమ్మాయిలను చూశాను. ఎంతో మంది అమ్మాయిలు నేనంటే పడి చేస్తారు. కానీ ఏంటి నా మనసు నివేద దగ్గర ఆగిపోయింది. ఇన్‌ఫాక్ట్ నా సోల్‌మేట్ నాకు దొరికినట్టేనా? ఎందుకింత నచ్చింది? ఏముంది తనలో? ఎందుకింత మాయ చేసింది? నాకు తెలియకుండానే నా ప్రాణమైపోయింది. తన మాటలు, తన అమాయకత్వం, తన నవ్వు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి అనుకున్నాడు. నెమ్మదిగా వేద వైపు వెళ్ళాడు. నివేద లోపలికి వెళ్తుంది ఏదో పని మీద. వెనకాలే వెళ్తూ ఎవరూ లేని చోట తన నడుము చుట్టూ చెయ్యి వేసి పక్క రూంలోకి తీసుకెళ్ళిపోయాడు చైతన్య. ఒక్కసారిగా షాక్‌కి గురై రెప్ప వేయడం మర్చిపోయింది. చైతన్యని అంత దగ్గరగా చూస్తూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండేసరికి కంగారుగా ఏంటిది? అని అడిగింది. ఏంటిది? ఎంతో అమాయకంగా అడిగాడు. చైతన్య కూడా తన కళ్ళలోకి చూస్తూ తన 2 చేతులతో లాక్ చేసేశాడు. అది నేను కదా అడగాలి అంది క్యూట్‌గా ఫేస్ పెట్టి గింజుకుంటూ. అదే కదా నేను కూడా అడుగుతున్నది. ఏంటిది? అని మళ్ళీ రెచ్చగొట్టాడు చైతన్య. మీరు ఎందుకు నన్ను పట్టుకున్నారు? వదలండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అంది కంగారుగా వేద. ఏమనుకుంటారు? అని అడిగాడు చైతన్య మళ్ళీ ఇరిటేట్ చేస్తూ. ఏమో నాకు తెలీదు. కానీ నేను అడిగింది మీరు అడుగుతున్నారు. ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టుగా అమాయకంగానే చెప్పింది వేద. కోపంలో కూడా తను చాలా అందంగా కనిపించేసరికి నవ్వుతూ తన వంకే చూస్తున్నాడు చైతన్య. తను గింజుకుంటూ ప్లీజ్ వదిలెయ్యండి అంది వేద. వదిలేస్తా బంగారం. నీ ఫోన్ నెంబర్ ఇస్తే అన్నాడు చైతన్య. ఫోన్ నెంబరా? ఎందుకు? అడిగింది అమాయకంగా. నీకు ఆన్సర్ కావాలా? నేను నిన్ను వదలడం కావాలా? అని అడిగాడు. వదలడమే కావాలి. వదిలితే ఇస్తాను అంది. వదిలేశాడు. వదలగానే రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి తిరిగింది. వెంటనే ఫాస్ట్‌గా డోర్‌కి అడ్డుగా నించున్నారు. ఏంటి వెళ్ళిపోదామనే? అది నంబర్ ఇవ్వకుండా అన్నాడు. అది నంబర్ తేవడానికి వెళ్తున్నాను అంది వేద. తేవడమేంటి? నీ నంబర్ నీకు గుర్తుకు లేదా? ఆశ్చర్యంగా అడిగాడు ఫోన్‌లో చూసుకుంటూ. నాకు ఫోన్ లేదు. అది ఆఫీస్‌లో ల్యాండ్‌లైన్ ఉంది అన్నాడు. ఆశ్చర్యంగా తనని చూస్తూ నీ దగ్గర ఫోన్ లేదా? షాకింగ్‌గా అడిగాడు. తలపై చెయ్యి వేసుకొని ప్రామిస్ అండి. లేదు. మామయ్య కొనిస్తానని చెప్పారు. కానీ నేనొద్దన్నాను. నేను త్వరలో జాబ్ చేస్తాను కదా! అప్పుడు కొనుక్కుంటానని చెప్పాను అంది కొంచెం గర్వంగానే. అమాయకత్వానికి రూపం ఇస్తే నివేదెలా ఉంటుందేమో అని అనుకుంటూనే అంతలోనే మనసులో బాధగా అనిపించింది. తననే చూస్తున్నాడు చైతన్య. చైతన్య సైలెంట్‌గా ఉండేసరికి మీకు వింతగా ఉంది కదూ! మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ప్రతీదీ ఆలోచించి కొనుక్కోవాల్సి ఉంటుంది. అవన్నీ మాకు అలవాటే అంది వేద. అంతలో బయట నుంచి వేదా అని గట్టిగా వినిపించింది సుధారాణి పిలుపు. అమ్మో! అక్క పిలుస్తుంది. వెళ్ళనివ్వండి భయంగా అడిగింది నివేద. వేద అనే పిలుపు మరింత దగ్గరగా వినిపించింది. అదిగో అక్క వచ్చేసింది. ఇప్పుడేం చేయాలి? మనిద్దరం రూమ్‌లో ఉంటే ఏమనుకుంటుంది? అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ రూమ్ డోర్ తీసేసే టైంకి నివేద నడుము చుట్టూ చెయ్యి వేసి డోర్ వెనకాలకి వెళ్ళిపోయాడు చైతన్య. దాంతో వాళ్ళిద్దరూ సుధారాణికి కనిపించరు. ఈ పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏమో అనుకుంటూ తను వచ్చిన దారినే వెళ్ళిపోయింది. అలా ఒక 5 నిమిషాలయ్యాక నవ్వుకుంటూ చైతన్య బయటికి వెళ్ళిపోతాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.